హరే కృష్ణ. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామిచే రచింపబడినటువంటి శ్రీ చైతన్య చరితామృతం. చైతన్య మహాప్రభు జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ ఆయన బృందావనంలో కూర్చుని తన యొక్క ఆధ్యాత్మిక గురువుల ద్వారా చైతన్య మహాప్రభు జీవితం మొత్తాన్ని సేకరించి ఒకే గ్రంథంగా మార్చడం జరిగింది. ముఖ్యంగా చైతన్య మహాప్రభు జీవితానికి సంబంధించి ప్రభుపాద్ గారు చెప్పారు. మొట్టమొదటి భగవద్గీత, ఆ తర్వాత శ్రీమద్ భాగవతం, తదుపరి శ్రీ చైతన్య చరితామృతం మనం ఈ వరుస క్రమంలో తెలుసుకోవాలని చెప్పారు. భగవద్గీత అంటే డిగ్రీ లాగా, భాగవతం అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాగా, చైతన్య చరితామృతం అంటే పిహెచ్డి ఇలా వర్ణించారు ఆయన. ఏముంది ఈ చైతన్య చరితామృతంలో అంటే ప్రధానంగా గురు శిష్య సంబంధం. ఈ మొత్తం గ్రంథం అంతా దీని మీద ఆధారపడి ముందుకు వెళ్తుంది. ఆయన భగవంతుడిగా వచ్చి భగవద్గీత చెప్పి, భగవద్ అవతారంగా వచ్చి భాగవతం రచించి, భగవద్ భక్తుణ్ణి పంపించి భాగవతాన్ని చెప్పించి ఇలా చాలా కార్యక్రమాలు చేశారు. కానీ స్వయంగా ఆయనే రాధారాణి వర్ణాన్ని, రాధారాణి భావాన్ని తీసుకుని కృష్ణుడే శ్రీ చైతన్య మహాప్రభు కింద అవతరించి లీలలు చేయడం జరిగింది. కలియుగ జనుల కోసం, వారిని ఉద్ధరించడం కోసం ప్రేమ తత్వంతో. అయితే ఈ అవతారంలో ఆయన ఎలాంటి ఆయుధాలు తీసుకుని రాలేదు. హరే కృష్ణ మహామంత్రం అనేటటువంటి ఒకే ఒక ఆయుధంతో ఆయన వచ్చి అందరి హృదయాల్లోకి దాన్ని చొప్పించారు. అందరినీ భక్తులుగా మార్చే ప్రయత్నం చేశారు. ఆయన మాయపూర్లో జననం తీసుకున్న తర్వాత తదుపరి ఆయన బాల్యం, యవ్వనం పూర్తయి వివాహం చేసుకుని తదుపరి ఆయన ఆ వివాహ గృహస్థ జీవితం నుంచి విరమించి సన్యాసం తీసుకుని బృందావనానికి వెళ్లే ప్రయత్నం చేస్తే నిత్యానందుడు దారి మళ్లించి కొద్దిగా నిత్యానందుడి మీద అలకబూని తదుపరి తల్లిని అద్వైతాచారికి ఇంటికి వెళ్ళడం, అక్కడ తల్లిని కలుసుకోవడం, ఆమె యొక్క కోరిక మేరకు అంటే బృందావనం వెళ్ళాలని కోరికని వ్యక్తపరిస్తే తల్లి లేదు, నువ్వు బృందావనం వెళ్తే చాలా దూరం అవుతుంది, అక్కడ నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అనే క్షేమ సమాచారం నాకు తెలియదు, నీ అన్న విశ్వరూపుడు వివాహం చేద్దామని నేను మీ తండ్రి గారు నిర్ణయించుకుంటే చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, సన్యాసం తీసుకున్నాడు. కానీ నువ్వు అప్పుడు నన్ను వాదార్చావు, నేను నీతోనే ఉంటానమ్మా అని. కానీ నువ్వు ఇప్పుడు కూడా మీ అన్నలాగానే నువ్వు కూడా సన్యాసం తీసేసుకున్నావు. అందుకని చైతన్య మహాప్రభు తల్లిని ఆధారిస్తూ ఒక మాట అన్నాడు అన్నమాట, ఈ శరీరం నువ్విచ్చింది, ఇది నీ సేవకే అంకితం, నువ్వు చెప్పు ఏం చేయమంటే అదే చేస్తానంటాడు. కానీ నేను సన్యాసం తీసేసుకున్నానన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకో అంటాడు. ప్రభుపాద్ గారు చెప్తారు, ఎవరైతే తమ జీవితాన్ని భగవత్ సేవకు అంకితం చేసేస్తారో, సన్యాసం స్థాయికి ఎదుగుతారో, అలా ఎదిగినందువల్ల వారి కుటుంబానికి అంటే తండ్రి కుటుంబం తరపున, తల్లి కుటుంబం తరపున కూడా లాభం జరుగుద్దట అతను భక్తుడు అవడం వల్ల. ఎందుకంటే తల్లి తండ్రి కలిసే కదా ఇతను శరీరం తీసుకోవడం, జీవితం తీసుకోవడం జరిగింది. అందుకని రెండు కుటుంబాలకి ఇది లాభం చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి తల్లికి కోరింది, సరే కొడుకు ఏదో అడుగుతున్నాడని చెప్పి తల్లి కోరింది. ఏమని అంటే, నువ్వు బృందావనం వెళ్ళిపోతే నాకు నీ యొక్క వివరాలన్నీ తెలియదు, చాలా దూరం ఉంది మాయపూర్కి బృందావనం, కనుక దయచేసి నువ్వు పూరి క్షేత్రంలో ఉండు. ఎందుకంటే మాయాపూర్ నుంచి పూరి క్షేత్రానికి ఎవరో ఒకరు వచ్చి వెళుతూ ఉంటారు, కనుక నీ క్షేమ సమాచారం, యోగక్షేమాలన్నీ నాకు తెలుస్తాయనే ఉద్దేశంతో ఆవిడ ఏం చేసిందంటే కొడుకుని
అక్కడికి పంపించింది. ఎక్కడికి? పూరీ క్షేత్రానికి పంపించింది. తల్లి కోరిక మేరకు చైతన్య మహాప్రభు పూరీ క్షేత్రంలో ఉండడం జరిగింది. అక్కడ ఉన్న కొంతకాలానికి చైతన్య మహాప్రభు తనకొక కోరిక ఉందని, దక్షిణ దేశ యాత్ర చేయాలుందని నిత్యానందుడికి, సార్వభౌమ భట్టాచారికి ఇలాంటి వాళ్ళందరికీ వ్యక్తపరుస్తాడనమాట ఆయన. దాంతో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇదేంటిది? మీకు సడన్‌గా దక్షిణ దేశ యాత్ర చేయాలని మీకెందుకు అనిపిస్తుంది? ఆహ్, చాలా ఎక్కువ సమయం పడతది కదా! పోనీ ఓ పని చేస్తాం, మేము కూడా మీతో పాటు వస్తాం అని. లేదు లేదు, నేను ఒంటరిగా వెళ్తాను. నేను మీ సేవకుడిని, మీ ప్రేమకు బందీని. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నా ఈ కోరికను మీరు మన్నించండి అని చెప్పేసి ఆయన కోరడం జరుగుతది. అయిష్టంగానే వాళ్ళందరూ ఒప్పుకుంటారు. అయితే ఎవరో ఒకరు వస్తామని చెప్పి అంటారన్నమాట. నిత్యానందుడు నేనే వస్తానని చెప్తారు. కానీ చైతన్య మహాప్రభు దాన్ని అంగీకరించరు. ఎందుకంటే, "నువ్వు నన్ను దారి మళ్లించావు. నేను వృందావనం వెళ్తానంటే గంగని చూపించి, యమునని చెప్పి నన్ను మోసం చేసి, ఆ తన్మయత్వంలో నన్ను మళ్ళీ ఇటువైపే బెంగాల్ వైపే తిప్పావు. నేను నిన్ను నమ్మను" అంటారనమాట. అంటే వాళ్ళ ఇద్దరి మధ్య సోదర భావంతోటి అలా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు మరి ఎవరో ఒకరు నీతో పాటు రావాల. ఎందుకంటే మీరు సన్యాసి కదా! మీకు ఎవరో ఒకరు తోడుండాలి. దారి మధ్యలో ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటది. ఇలాగ రకరకాలుగా ఆయన భావించడం జరుగుద్దనమాట. సో, నిత్యానందుడు నీకు కౌపీనం, మీ దుస్తులన్నీ ధరించడానికి, దాన్ని తీసుకోవడానికి, కమండలో మీకు ఆహార వ్యవహారాలు చూసుకోవడానికి ఎవరో ఒకరు మీకు తోడుగా ఉండాలి. తప్పనిసరిగా ఒంటరిగా ప్రయాణం చేయకూడదన్న ఉద్దేశంతోటి ఆయన అలా చెప్పడం జరుగుతుందనమాట. సో, అప్పుడు అంతా కలిసి కృష్ణదాసు అనేటటువంటి బ్రాహ్మణ యువకుడిని ఎంపిక చేసి, ఈ యువకుడు మీతో పాటు దక్షిణ భారతదేశ యాత్రలో మీకు భాగస్వామి అవుతాడు. మీకు సహాయకుడిగా ఉంటారని చెప్పేసి వినయ విధేయతలు ఉన్నటువంటి ఒక బాలుడిని సెలెక్ట్ చేసి, ఒక బ్రహ్మచారిని ఆయనకు తోడుగా ఇచ్చి పంపిస్తారు. సో, ఎందుకు యాక్చువల్‌గా చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్ర చేశారు అంటే, ఆ యాత్ర చేస్తాను అనే పేరుతో ఆయన దక్షిణ భారతీయులందరినీ హరే కృష్ణ మహామంత్రంతోటి వాళ్ళని భక్తులుగా చేసి, దక్షిణ భారతదేశం మొత్తాన్ని కృష్ణ భక్తిలో ముంచటానికి, ఆ! కృష్ణ భక్తిలో ఓలలాడడానికి ఆయన ఆ పని చేశారు. దక్షిణ భారతదేశంలో దేవీ దేవతల యొక్క పూజా విధానాలు చాలా బలంగా నాటుకున్నటువంటి ప్రదేశం అనమాట. అందుకని ఆ ప్రదేశాన్ని మార్చడం కోసం, కృష్ణ భక్తిని పంచడం కోసం ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏం చెప్పారంటే బయలుదేరే ముందు, మా అన్న విశ్వరూపుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడున్నాడో మా కుటుంబ సభ్యులకి, నాకు కూడా తెలీదని చెప్తారు. వాస్తవానికి విశ్వరూపుడు అప్పటికే సిద్ధి పొందాడు. భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. సన్యాసం తీసుకున్నాడు ఆయన తర్వాత, ఇంట్లోంచి వచ్చేసిన తర్వాత. ఆయన భగవద్ధామానికి కూడా వెళ్ళిపోతాడు. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడైనప్పటికీ, ఆయన ఇదంతా తెలిసినప్పటికీ కూడా సార్వభౌమ భట్టాచార్య గారికి, అలాగనే హరిదాస్ ఠాకూర్ దగ్గర, అలాగే నిత్యానంద దగ్గర కూడా వాళ్ళందరి దగ్గర ఈ విషయం చెప్తారనమాట. ఏమని అంటే, "మా అన్నను వెతుకుతానికి వెళ్తున్నాను నేను. దయచేసి మీరందరూ మీ పనులు పాడు చేసుకోకుండా చక్కగా మీ భక్తి, మీ వ్యవహారాలను చక్కబెట్టుకోండి. నన్ను వెళ్ళనివ్వండి." అంటే సరే అని చెప్పి కృష్ణదాస్ అనేటటువంటి ఒక వ్యక్తిని, ఆ బ్రహ్మచారిని తోడుగా ఇచ్చి పంపిస్తారు. ఆయన మొదట అలాల్‌నాథ్ వెళ్తారు. సో, ఆయన ముందు జగన్నాథుడి యొక్క ముందేంటి, జగన్నాథుడి యొక్క అనుమతి తీసుకుంటారు ఆ మందిరానికి వెళ్లి. జగన్నాథుడి యొక్క అనుమతి తీసుకొని, ఆయనకి ప్రదక్షిణం చేసి, నేను దక్షిణ భారతదేశ యాత్రకు ప్రయాణం అవుతున్నాను. నా యాత్ర ఏ ఇబ్బంది కలగకుండా సహకరించు స్వామి అని జెప్పేసి, ఆయన అక్కడ తీసుకొని జగన్నాథుడి యొక్క అనుమతి తీసుకొని, అక్కడి నుంచి ఆయన ఏం జేశారు? అలాల్‌నాథ్ దగ్గరికి వెళ్లారు ఫస్ట్. అక్కడ విష్ణు రూపంలో ఉన్నటువంటి అలాలనాథుడి యొక్క దర్శనం చేసుకొని, అక్కడ కీర్తన చేసి, అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణమయ్యి, చైతన్య మహాప్రభు తన దక్షిణ భారతదేశ యాత్రని మొట్టమొదట కూర్మ క్షేత్రం దగ్గర ప్రారంభించారు. ఆయన మొట్టమొదట తన యాత్రను ఎక్కడికి తీసుకొచ్చారు? దక్షిణ భారతదేశంలో కూర్మ క్షేత్రం. ఒరిస్సా నుంచి, పూరి నుంచి కిందకొచ్చి కూర్మ క్షేత్రంకి వస్తారు. తాబేలు అవతారంలో భగవంతుడు వెలిసినటువంటి మందిరం అక్కడుంది. దానికి ఆ పేరు గూడా ఉంది. ఇదంతా పాదయాత్రతో జరిగినటువంటి యాత్ర. సుమారుగా 6 సంవత్సరాల పాటు జరిగిన యాత్ర. ప్రతి ప్రదేశాన్ని
ఎక్కడెక్కడ ఎవరెవరు కనిపించారో వాళ్ళందరికీ హరి హరి అని చెప్పి హరి నామాన్ని జపించమని చెప్పారు. ఎవరైతే ఆయన్ని చూసారో, ఎవరైతే ఆయన దగ్గర ఆ హరినామ దీక్ష తీసుకున్నారో వాళ్ళందరూ ఆయనతో పాటు కీర్తనలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ముందుకు సాగారు. ఆ తర్వాత మళ్ళీ క్షేమంగా వాళ్ళ ఇళ్ళకి చేరుకున్నారు. ఆయన్ని కలిసిన ప్రతి వ్యక్తి, ఆయన ద్వారా నామం తీసుకున్న ప్రతి వ్యక్తి తర్వాత తమ తమ గ్రామాలకు వెళ్లి తమ తమ ఇళ్లల్లో, తమ గ్రామ పరిసరాల్లో, తమ ఇంటి చుట్టుపక్కల అందరికీ కూడా హరినామాన్నిచ్చి భక్తులు చేయమని చెప్పి చైతన్య మహాప్రభు ఆదేశించారు. వాళ్ళు చేశారు కూడా. ఇలా చేయడం కోసమే ఆయన దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభించారు. అప్పటికే చాలా రకాలైనటువంటి తత్వాలు, చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలు, చాలా సంప్రదాయాల్లో గురువులు దక్షిణ భారతదేశం మొత్తం వ్యాపించి ఉన్నారు. రకరకాల పద్ధతులు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ చైతన్య మహాప్రభు ముందుకు వెళ్ళారు. ఎవరెవరైతే ఆయన చూశారో వాళ్ళు భక్తులయ్యారు. ఆయన తన ప్రయాణంలో కృష్ణ 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 హే ఆ కృష్ణ కృష్ణ పాహిమాం కృష్ణ కృష్ణ రామ రాఘవ రామ రాఘవ రక్షమాం కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహిమాం అంటూ ఈ ఈ ఈ శ్లోకాల్ని అలాగే హరికృష్ణ మహామంత్రాన్ని పాడుకుంటూ ముందుకు సాగారు. ఇది ప్రతి గ్రామంలో, ప్రతి రహదారిలో, ప్రతి పట్టణంలో ఇదే జరుగుతూ మొత్తం దక్షిణ భారతదేశ యాత్ర అంతా ప్రారంభం నుంచి చివరి దాకా ఇలాగే జరిగింది. అన్ని చోట్ల ఆయన దర్శించుకునే వాళ్ళంతా భక్తులయ్యారు. హరికృష్ణ మహామంత్ర దీక్షితులయ్యారు. వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఎవరెవరైతే కనిపిస్తారో వాళ్ళందరికీ భగవద్గీత, భాగవతం చెప్పమని చెప్పి చైతన్య మహాప్రభు ఆదేశించారు. అది జరిగింది. అలా ఆయన ప్రయాణం మొట్టమొదటగా అలాల్నాథ్ నుంచి కోర్మక్షేత్రం అనే గ్రామానికి వచ్చింది. సో సహజంగా చైతన్య మహాప్రభు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరో ఒకరు ఈయన్ని సన్యాసిగా గుర్తించి, సాధువుగా గుర్తించి ఆయన్ని తమ ఇంటికి ప్రసాదం తీసుకోవడానికి పిలవడం, ఆయన వెళ్ళడం, తీసుకోవడం జరిగేది. సహజంగా ఆయన ఆలయాల్లోనే ఎక్కువ విశ్రాంతి తీసుకుంటా ఉండేవారు. లేదంటే ప్రయాణంలో భాగంగా ఎక్కడైనా అనుకూలమైనటువంటి ప్రదేశం రహదారుల పక్కన ఎక్కడైనా ఉండడం జరిగేది. సో అక్కడ వాసుదేవ బ్రాహ్మణుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు చైతన్య మహాప్రభుకి కలుస్తారు. ఆయన తన ఇంటికి వెళ్ళి సో కూర్మక్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు ఆయన ఇంటికి తీసుకెళ్లి ప్రసాదం అది ఆఫర్ చేస్తారు. అక్కడి నుంచి చైతన్య మహాప్రభు ముందుకు సాగుతారు. ఆయన కూడా నేను ఈ సంసారం లంపటంలో ఉండలేను, నేను మీతో వచ్చేస్తాను అలా ఇలా అంటూ ఉంటాడు అన్నమాట. వద్దు అలాంటి మాటలు మాట్లాడొద్దు. నువ్వు ఇంట్లో ఉన్నా ఇంకెక్కడున్నా సరే భగవన్నామాన్ని జపించు, భగవన్నామాన్ని ప్రచారం చెయ్యి అని చెప్పి ఆయనకు ఆదేశం ఇచ్చారు. చెప్పి చైతన్య మహాప్రభు అక్కడి నుంచి బయలుదేరితే ఆయన కోసం వాసుదేవ బ్రాహ్మణుడు అయినటువంటి ఒక వ్యక్తి కుష్టు వ్యాధిగ్రస్తుడు అనమాట. ఆయన వస్తాడు. ఆయన వచ్చాడని తెలిసి చైతన్య మహాప్రభు, కానీ అప్పటికే చైతన్య మహాప్రభు వెళ్ళిపోతారు. ఆయన రోధిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అయ్యో చైతన్య మహాప్రభు వస్తే, గొప్ప సాధువు వస్తే, సన్యాసి వస్తే, నేను ఆయన దర్శించుకోవాలని వస్తే దర్శనం కలగలేదని బాధపడుతుంటే చైతన్య మహాప్రభు అక్కడ ప్రత్యక్షం అవుతారు అతనికి. అతని పరిస్థితి ఎలా ఉందంటే ఈ వాసుదేవ బ్రాహ్మణుడు అనే వ్యక్తి యొక్క పరిస్థితి, కుష్టి వ్యాధిగ్రస్తుడు అవుతాడు. ఈ శరీరం మొదలు ప్రాంతాల్లో ఆ కుష్టి పురుగులన్నీ తినేస్తాయి అనమాట. పూర్వం దానికి మందు లేదు, ఇప్పుడు కనిపెట్టారు. అవి తినేస్తుంటే ఆ పురుగులన్నీ కొన్ని కింద పడిపోతుంటాయి నేల మీద. ఆయన స్వతసిద్ధంగా, సహజ సిద్ధంగా ఆ బాధను అనుభవించడం కోసం ఆ పురుగులు తీసి మళ్ళీ ఎక్కడున్నాయో అక్కడ పెట్టేవాడంట. ఆ శరీరాన్ని అవి గుచ్చి గుచ్చి తింటూ ఉంటే తిన్నిచ్చేవాడు అనమాట. ఆ బాధను అలాగే భరించేవాడు ఆయన. ఎందుకంటే ఈ జన్మలో మనం బాధలు అనేవి కలిగినప్పుడు భరించేసాం అనుకోండి, అవి క్లియర్ అయిపోతాయి ఇక్కడే. లేదంటే మళ్ళీ మనం చేసిన తప్పులకి అవన్నీ మళ్ళీ ఇంకొక జన్మలోకి మోసుకు వెళ్ళడం, మళ్ళీ అక్కడ అనుభవించడం ఇవన్నీ చేయాలి. సో వాటిని చంపడం కానీ, వాటిని ఇబ్బంది పెట్టడం కానీ చేసేవాడు కాదంట. ఒకవేళ పురుగులు ఏమైనా కింద పడిపోతే తీసి శరీరం మీద వేసుకునేవాడంట, వాటికి సౌకర్యంగా ఉండడం కోసం. తనని ఇబ్బంది పెడుతున్నా అంత అంత జ్ఞానవంతుడు అతను యాక్చువల్గా. చైతన్య మహాప్రభు అక్కడ ప్రత్యక్షమై ఆయన్ని ఆలింగనం చేసుకుంటారు. నాకు ఇలా కుష్టి వ్యాధి ఉంది, నేను చాలా పాపాలు చేశాను, అందుకనే నా ఆరోగ్యం ఇలా అయిపోయింది, అలాంటిది నువ్వు నన్ను ఆలింగనం చేసుకుంటావా అని చెప్పేసి. వద్దు వద్దని అన్నా సరే చైతన్య మహాప్రభు ఆయన ఆలింగనం చేసుకుంటారు. వెంటనే ఆయన చాలా సుందరమైనటువంటి రూపం వచ్చింది. చైతన్య మహాప్రభు ఆలింగనం వల్ల కుష్టి వ్యాధి సంపూర్ణంగా నయమయ్యి ఆయన సహజ సిద్ధమైనటువంటి సౌందర్యంతో ఉంటాడు అన్నమాట. చాలా మళ్ళీ ఆయనకు అనుమానం వస్తుంది,
నేను మళ్ళీ పూర్వ రూపం తీసుకున్నాను, చాలా అందంగా ఉన్నాను, ఇప్పుడు నాకు గర్వం వస్తదేమో అంటే చైతన్య మహాప్రభు అలా గర్వపడొద్దు. భగవన్నామాన్ని జపించి దాన్ని ప్రచారం చెయ్యి అని చెప్పారు. చెప్పి అక్కడి నుంచి ఆయన మాయమైపోతారట కనిపించకుండా. ఆయన చూస్తాడు ఎక్కడా లేదు. ఓకే. నాకున్న కష్టం తీర్చాడు భగవంతుడొచ్చి. నాకు ఆదేశం ఇచ్చాడు. భగవన్నామాన్ని జపించు అని. భగవన్నామాన్ని ప్రచారం చేయి. భగవద్గీత, భాగవతాలు ప్రచారం చేయమని చెప్పారు. ఆయన తన జీవితం మొత్తాన చేశారంట. ఆ కూర్మ గ్రామం నుంచి ముందుకు సాగి సింహాచలం అప్పన్న దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆలయంలో చూసి నృత్యం చేశారు. ఆయన ఎక్కడ ఆలయంకి వెళ్ళినా కూడా సంకీర్తన అనే ప్రత్యేకత, నృత్యం చేయడం, ఒళ్ళంతా చెమటలు పోయడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. అష్ట వికారాలు శరీరంలో, ఆధ్యాత్మిక అష్ట వికారాలన్నీ కలిగాయి. అక్కడ అక్కడ దర్శనం చేసుకుని ముందుకు సాగారు. అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఆ దారికి ఇరువైపులా ఆ ప్రయాణంలో ఎక్కడైనా మందిరాలు కనిపిస్తే అక్కడ ఉండడం, అక్కడ అక్కడ ఉండే దేవి దేవతలు దర్శనం చేసుకోవడం అలా ముందు. ఆయన ప్రయాణం ప్రారంభించినప్పుడు సార్వభౌమ భట్టాచార్య చెప్పారు, చైతన్య మహాప్రభు, నేనున్న ఈ పూరి ప్రాంతంలో ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చాలా గొప్ప కృష్ణ భక్తుడు. మీరు దయచేసి ఏం చేసి దయచేసి మీరు అతన్ని కలవండి. అతని పేరు రామానందరాయ. అతను గోదావరికి అటువైపు, అంటే వైజాగ్ నుంచి ఇటు వస్తుంటే సింహాచలం నుంచి గోదావరికి అటువైపున కొవ్వూరు అనే పట్టణంలో ఆయన మద్రాసు ప్రభుత్వానికి గవర్నర్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతానికి గవర్నర్ గా. మీరు అతన్ని కలవండి, అతను గొప్ప కృష్ణ భక్తుడు అని చెప్తారు. చైతన్య మహాప్రభు సింహాచలం దర్శించుకుని తన ప్రయాణంలో భాగంగా ముందుకు సాగుతూ వచ్చేటటువంటి మందిరాలని, ప్రాంతాలన్నీ దర్శించుకుంటూ అందరిని భక్తులు చేస్తూ ఆ సింహాచలం దాటి ఆయన కొవ్వూరు, రాజమండ్రి ప్రాంతానికి వస్తారు. అక్కడ గోదావరి నదిని చూసి అచ్చంగా ఇది యమునలా ఉందే అని చెప్పి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా పచ్చగా ఉంటది అనమాట. గోదావరి చుట్టుపక్కల ప్రాంతం చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అంతా పచ్చగా ఉండడంతో ఆయనకి బృందావనం గుర్తొచ్చిందంట. అది యమునులా కనిపించిందంట. అమాంతం ఒక్క దూకు దూకారంట అందులోకి, గోదావరిలోకి. చక్కగా స్నానం చేశారు. ఆ తదుపరి మళ్ళీ గోదావరి నది దాటి అవతల వైపుకి వెళ్ళి కొవ్వూరు ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ కూడా గోదావరిలో స్నానం చేసి ఒడ్డున కూర్చొని జపం చేసుకుంటున్నారు చైతన్య మహాప్రభు. అక్కడికి గవర్నర్ గారు కదా, మరి ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ రాజా దుస్తులతోటి, అంటే ప్రభుత్వ అధికారి, ఉన్నతాధికారి దుస్తులతోటి, ఇంకా సేవకులతోటి ఆయన స్నానానికి వస్తారనమాట. వచ్చి ఆయన చైతన్య మహాప్రభుని చూసి ఆశ్చర్యపోతారు. ఎవరు ఈయన సాధువు, కాషాయం బట్టలు వేసుకున్నారు, ఇంత యవ్వనంలో ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడు. అవి చాలా ఆశ్చర్యపోయి ఆయన వెళ్ళి అమాంతంగా ఆయన సాష్టాంగ దండ ప్రణామం చేస్తే చైతన్య మహాప్రభు పైకి లేపుతారు. మీరు రామానందరాయలా అని అడుగుతారు అనమాట. అవును, ఆ పాపిని, ఆ శుద్రుణ్ణి నేనే అంటాడు ఆయన. మీ గురించి నాకు సార్వభౌమ భట్టాచార్య చెప్పారు, మీరు గొప్ప కృష్ణ భక్తులని. నేను కృష్ణ భక్తి గురించి మీ ద్వారా తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పేసి అనగానే ఒకళ్ళకొకళ్ళు, లేదు లేదు మీరు నారాయణుడు నాకు అర్థం అవుతుంది అని చెప్పి ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమ విహ్వలురై సురహ తప్పి కింద పడిపోయారంట ఇద్దరు, రామానందరాయ, చైతన్య మహాప్రభు. కాసేపుడికి తేరుకుంటారు. సరే ఇప్పుడు నేను గోదావరి స్నానానికి వచ్చాను, చేసి వెళ్తున్నాను, నాకు ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఉంటాయి, నేను తిరిగి రాత్రికి వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పి రామానందరాయ్కి చైతన్య మహాప్రభుకి మధ్య 10 రాత్రుల పాటు రాధాకృష్ణుల కథ గురించి చర్చ జరుగుతుంది. చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్రలో ఒకానొక ముఖ్య ఘట్టం ఈ చైతన్య మహాప్రభు రామానందరాయ్ మధ్య చర్చ అనమాట. రామానందరాయ్ అంతకు ముందు జన్మలో అర్జునుడట, చైతన్య మహాప్రభు కృష్ణుడు మళ్ళీ ఇక్కడ కలుసుకున్నారన్నమాట. ఇలా సో రామానందరాయ్కి ప్రత్యేకత ఏంటంటే ఆయన రాధాకృష్ణుల యొక్క తత్వాన్ని చాలా లోతుగా అధ్యయనం చేశాడు ఆయన. అందుకని మీరు వినాలనుకుంటే రాధాకృష్ణుల తత్వాన్ని మీరు వెళ్ళి రామానందరాయని కలవండి అని చెప్పి సార్వభౌమ భట్టాచార్యని పూరిలో ఒక గురుకులం నడుపుతున్నటువంటి ఒక వృద్ధుడు, పెద్ద ఆయన, తర్వాత చైతన్య మహాప్రభు శిష్యుడిగా మాట్లాడు భక్తుడిగా, ఆయన చెప్తే నిన్ను కలవడానికి వచ్చానయ్యా అని అన్నాడు. నా అదృష్టం ఇది మిమ్మల్ని చూడటం, నా పూర్వజన్మ సుకృతి. ఆయనకి నా మీద అభిమానం ఎక్కువ, నన్ను కొడుకులా భావిస్తారు, అందుకని నా గురించి మీకు కొంచెం ఎక్కువ చెప్పారు. నిజానికి నేను అంత గొప్పవాడిని కాదు. నాకే కాదు, నిజానికి కృష్ణుడి గురించి సంపూర్ణంగా ఎవరికీ తెలియదు, నాకు చాలా తక్కువ తెలిసింది. బట్ మీరు అడుగుతున్నారు కనుక నేను మీ కోరిక మేరకు నేను రాత్రికి నా కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ముగించుకుని మీ దగ్గరకు వస్తానని చెప్తాడు. సో ఇలా 10 రోజుల పాటు చైతన్య మహాప్రభు రామానందరాయ అడుగుతారు, మొదటి రోజు నుంచి జీవిత లక్ష్యం ఏంటి,
ఆయనేమో స్వధర్మం పాటిస్తే సరిపోతుంది అని అంటాడు. ఆ, అంటే ఈ స్వధర్మం అనేది బాహ్యం బయటికి, అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, లేదంటే గృహస్థ బ్రహ్మచారి సన్యాస, ఇవన్నీ ఈ లెక్కలన్నీ పోల్చుకున్నప్పుడు ఈ స్వధర్మం అనేది బాహ్యమైంది. ఇంకా ఏదైనా ఉంటే చెప్పు దాని గురించి పద్ధతి ఏంటి అన్నప్పుడు ఆయన చెప్తాడు సర్వకర్మల ఆ, అంటే మనం చేసే సర్వకర్మల యొక్క ఫలాన్ని కృష్ణుడికి అర్పించడం అన్నారు రామానందరాయ్. ఓకే, ఇది కూడా బాహ్యంగానే కనిపిస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళి సాగు అని చెప్పారు ఆయన. వర్ణాశ్రమ ధర్మం పాటించడం అంటారు ఆయన సంపూర్ణ పద్ధతి అని. ఆ, లేదు ఇంకా ముందుకు వెళ్ళి అంటారు. ఉం? జ్ఞానమిశ్ర భక్తి అంటారు, పూర్ణత్వ స్థాయి. జ్ఞాన సంపర్కం లేని విశుద్ధ భక్తి అంటాడు. భగవంతుని యెడల ప్రేమ భక్తి అంటాడు, దాస్య భక్తి అంటాడు, సఖ్య భక్తి అంటాడు, వాత్సల్య భక్తి అంటాడు, చివరిగా మాధుర్య భక్తి అంటాడు. ఓహ్, ఈ మాధుర్య భక్తి గురించి ఇద్దరు చాలా లోతుగా చర్చిస్తారనమాట. అంటే రాధారాణి ఒక తీగ లాంటిదైతే ఆ తీగకి గోపికలంతా చిగుళ్ళు, ఆ లతకి ఆ పత్రాలు లాంటి పుష్పాలు లాంటి వారని చెప్పి చెప్తారన్నమాట. సో వీరిద్దరి సంభాషణ ఎలా పోలుస్తారంటే, గనిలో పనిచేసే ఇద్దరు గనిని తవ్వి కొద్దీ ఇంకా ఏవో వస్తూ ఉంటాయి బయటికి. అలాగా వీళ్ళిద్దరి సంభాషణలో భాగంగా రాధాకృష్ణ గురించి వస్తూనే ఉంటది అనమాట తత్వం. అలాగా సుదీర్ఘంగా వీళ్ళిద్దరూ రాధాకృష్ణ తత్వం చర్చిస్తారు. ఎందుకంటే రాధారాణి గోపికలే మాధుర్య భక్తికి చిహ్నం. ఆ గోపికలు కూడా రాధారాణి ఇంకా ప్రత్యేకం. మాధుర్య భక్తికి వీళ్ళంతా చిహ్నాలు. రాధారాణి ఇంత అలా ప్రేమిస్తదే ఆయన ఆహ్లాదిని శక్తి. ఇలాగ అలా అని చెప్పి మొత్తం రాధాకృష్ణుల యొక్క తత్వం గురించి రామానందరాయ్ చాలా లోతుగా వివరించి చెప్తారు. నాకు ఇదే కావాలి, ఇంకా ఇంకా అంటుంటాడు చైతన్య మహాప్రభు. బికాస్ ఆయన రాధారాణి భావంతో ఉన్నారు గనక కృష్ణుడి గురించి వినడానికి, రాధాకృష్ణుల లీలల గురించి వినడానికి చాలా ఆసక్తి చూపిస్తారు, దాన్ని ఎవరైనా బాగా చెబితే. అలా చెప్పడంలో ఈ రామానందరాయ్ సిద్ధహస్తుడు అనమాట. అందుకని ఆయన చాలా సంతోషించి నాకు ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అని అడుగుతూ ఉంటారు ఆయన. అక్కడ రాధారాణి ఏంటి, రాధారాణి ప్రత్యేకతలు ఏంటి, ఆవిడ ఏ రకంగా కృష్ణుడిని ఆరాధిస్తుంది, కృష్ణుడు ఏ రకంగా ఆమె సాంగత్యాన్ని కోరుకుంటాడు, ఇద్దరి మధ్య కలయిక ఎలా ఉంటది, వాళ్ళిద్దరి యొక్క స్వభావం ఎలా ఉంటది, భావం ఎలా ఉంటది, ఇవన్నీ చెప్తాడు రామానందరాయ్. సో చైతన్య మహాప్రభు చాలా ప్రసన్నుడవుతారు, చాలా సంతోషపడతారు. ఉం? చైతన్య మహాప్రభు చెప్తారు, ఇప్పుడు నా జీవిత లక్ష్యం ఏంటో నాకు అర్థమైంది అంట. ఏంటి? ఆ గోపికల్లాగా రాధారాణిలాగా మాధుర్య భక్తితో కృష్ణుడికి సేవ చేయడం, కృష్ణుణ్ణి ఏ కోరికలు లేకుండా నిస్వార్థంగా ప్రేమించడం, ఇది జీవిత లక్ష్యం అన్నమాట. అది నీ వల్ల నాకు తెలిసింది. అంటే ఆయన చెప్తారు, అయ్యా స్వామి, నాకు అర్థమైంది నువ్వు మానవ రూపంలో ఉన్న భగవంతుడివే అని. నాదేమి లేదు, నువ్వు అడుగుతున్నావు, నువ్వే చెప్పిస్తున్నావు, నువ్వే నా నోటితో పలికిస్తున్నావు. నువ్వు నన్ను ఒక తోలుబొమ్మను ఆడించినట్టు ఆడిస్తుంటే నువ్వు పలకమంటే నేను పలుకుతున్నాను. ఇవేమీ నాకు తెలీదు, వీటి లోతు ఎంత కూడా నాకు తెలియదని చెప్తారు. అలా రామానందరాయ్ తోటి చైతన్య మహాప్రభుకి కొవ్వూరు పట్టణంలో 500 సంవత్సరాల క్రితం గోదావరి నది ఒడ్డున 10 రాత్రులు ఇదంతా జరిగిన తర్వాత చైతన్య మహాప్రభు చెప్తారు, సాధ్యమైన తొందరగా నువ్వు వాలంటరీ రిటైర్మెంట్, ఉద్యోగ పదవి విరమణ చేసేసి పూరికి వచ్చేయి, నేను నా దక్షిణ భారతదేశ యాత్ర అంతా ముగించుకుని నేను కూడా పూరికి తిరిగి వచ్చేస్తా. అప్పుడు అక్కడ మన ఇద్దరం కూర్చుని ప్రతిరోజు రాధాకృష్ణుల గురించి తెలుసుకుందాం, నువ్వు చెప్తూ ఉంది కానీ నేను వింటాను అన్నారు ఆయన. అంటే రాధాకృష్ణుల యొక్క తత్వాన్ని వర్ణించడంలో రామానందరాయలు తల పండిపోయాడు అనమాట. అంటే అంత బాగా కృష్ణుని ప్రేమించి ఆయన తత్వాన్ని తెలుసుకున్నాడు ఆయన. అందుకని ఆయన ద్వారా వినడానికి చైతన్య మహాప్రభు చాలా ఆసక్తి చూపించేవారు. చెప్పి ఆయన ముందుకు సాగారు. అలాగా కొవ్వూరు నుంచి అలా ముందుకు సాగి విజయవాడ దగ్గరికి వచ్చి అది దాటి ఆహో పానకాల స్వామి, ఓకే, మంగళగిరి పానకాల స్వామి కొండకెక్కారు. చూడండి, మన అదృష్టం ఏంటంటే కృష్ణుడు మథురలో పుట్టాడు, రాముడు అయోధ్యలో పుట్టాడు, కానీ నరసింహస్వామి అహోబిలలో పుట్టాడు. ఉగ్రస్తంభం పక్కల కొట్టుకుని మరీ వచ్చాడు అనమాట. అక్కడ ఇద్దరు బాలురు లాగా వచ్చారు తల్లిదండ్రుల ద్వారా, ఇక్కడ స్తంభం పగల కొట్టుకుని బాలుడు కోసం వచ్చాడు.
ప్రహ్లాదుడి కోసం వచ్చాడు. పుట్టుక స్థానం మీరు చూడండి, ఎక్కువ నృసింహ క్షేత్రాలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. చైతన్య మహాప్రభు తన దక్షిణ భారతదేశ యాత్ర ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభించారు. అది 100% సక్సెస్ కూడా అయింది. ఎలా అంటే భక్తులను తయారు చేయడంలో, తీర్థక్షేత్రాలు చూడటంలో, భవిష్యత్తులో టూర్లు ఉంటాయి, సఫారీ యాత్రలు ఉంటాయి, ఇలా ఉండాలని చెప్పడంలో ఓపిగ్గా యాత్రలు చేయాలి. చూడండి, మనం చూడండి, ఇప్పుడు రైళ్లు, బస్సులు, విమానాల్లో ఇన్నిట్లో చేసి కూడా కూర్చోవడానికి కష్టం, నడవడానికి కష్టం, నిలబడటానికి కష్టం, పరిక్రమ చేయడానికి కష్టం, నానా ఆపసోపాలు పడుతున్నాం. కానీ చైతన్య మహాప్రభు పాదయాత్ర చేశారు సంవత్సరాల తరబడి. యాత్రలు ఎప్పుడు ఓపిగ్గా ఉండాలి. ఒక్కొక్కసారి మనం అనుకున్న విధంగా యాత్రలో అనుకూలమైన పరిస్థితులు ఉండవు. సహనంతో ఉండాలి. మన ఇంట్లో ఉన్నట్టుగా అన్ని సౌకర్యంగా ఉండవు, సర్దుకుపోవాలి. ఎంత ఇబ్బంది అయినా సరే దాన్ని చైతన్య మహాప్రభు అలా సర్దుకుపోతూ ముందుకు సాగుతూ పానకాల స్వామిని దర్శించుకుని మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ యాత్రను ప్రారంభించి నెల్లూరు మీదుగా అలా 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 ఎక్కడికి వచ్చాడు ఆయన. సో మనకి చెప్తారు, అహోబిలం వెళ్ళారు ఆయన. అంటే శ్రీశైలం వెళ్తారు ముందు, బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన అహోబిలం కూడా వెళ్తారు. అహోబిల లక్ష్మీ నరసింహస్వామికి దగ్గరికి. శ్రీశైలం, అహోబిలం. ఆ అహోబిలం దగ్గరలోనే సిద్ధవటం అనే ఒక ప్లేస్ ఉంది. ఆ సిద్ధవటం అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆయన ఆతిథ్యం తీసుకుంటారన్నమాట. ఆ బ్రాహ్మణుడి ప్రత్యేకత ఏంటంటే, ఆ బ్రాహ్మణుడు సదా రామనామాన్ని జపిస్తాడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా రామ 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 అంటుంటాడు తప్పించి వేరే మాటే మాట్లాడంట. మీరు ఏమడిగినా రామ 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 అంటుంటాడంట. రామనామం ఆయనకి అంత ఇష్టమైంది అనమాట. చైతన్య మహాప్రభు ఆయన కలుస్తారు. ఓ, మీరు చాలా గొప్పవారే, అసలు వేరే మాటలే మాట్లాడకుండా పూర్తిగా రామనామాన్నే జపిస్తున్నారు, మీరంత ధన్యులు, అదృష్టవంతులు. రామ 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 అంటే ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయన ప్రసాదం పెట్టి అన్ని చేస్తారు. చైతన్య మహాప్రభు ఆ సిద్ధవటం దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని మందిరాలని, ఇతర దేవతల దర్శనాలన్నీ చేసుకుంటారు ఆయన. ఓకే, చేసుకుని మళ్ళీ తిరిగి ఆ బ్రాహ్మణుడి ఇంటికి వస్తారు. ఆయన మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి చైతన్య మహాప్రభు అక్కడ ఆయన ఇంటికి వచ్చేసరికి ఆయన కృష్ణ 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 అంటూ ఉంటాడు. చైతన్య మహాప్రభు, ఏమండి మీరు పుట్టినప్పటి నుంచి కూడా రామనామమే జపిస్తున్నానని అన్నారు, నేను వచ్చినప్పుడు కూడా మీరు రామనామమే జపించారు, ఇదేంటి? నేను అలాగే ఒక పక్క చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగి వచ్చి దైవ దర్శనాన్ని చేసుకుని వచ్చేసరికి మీరు రామరామ నుంచి కాస్త కృష్ణ కృష్ణకి మారిపోయారే అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆయన చెప్తాడు, ఇదంతా మీ దయే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు రామనామమే ఇష్టం, నేను రామనామమే జపించాను, కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత నుంచి నేను కృష్ణనామంలోకి మారిపోయాను అంట. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, కృష్ణుడిలో ఆకర్షణ ఉంది, రాముడిలో ధర్మం ఉంది, కృష్ణుడిలో ధర్మంతో కూడుకున్న ఆకర్షణ ఉంది. కృష్ణుడు అంటేనే అందరినీ ఆకర్షించేవాడు, సర్వాకర్షకుడు అని అర్థం. ఆయన చెప్తారు, 1000 విష్ణు సహస్రనామాలు 1000 అవి ఒక రామనామంతో సమానం. 3 రామనామాలు ఒక కృష్ణనామంతో సమానం. కృష్ణ అంటే ఆ నామంలో అంత శక్తి ఉంటది. అంటే 3000 సార్లు 3 సార్లు విష్ణు సహస్రనామాలు చెప్పినట్టే లెక్క. అంత ప్రభావం ఉంటది, అంత ఆకర్షణ ఉంటది. దాన్ని జపించే కొద్దీ దాని మీద మనకి ఆసక్తి పెరుగుద్ది. ఏమో మీరు ఏం మాయ చేశారో నాకు అర్థం కాలేదు. మీరే నారాయణుడు, మీరే కృష్ణుడు. లేదంటే నాతో ఇంతలా మీరు ఎలా మార్పించగలరు? నేను ఎవరు చెప్పినా వినలేదు, ఏం చెప్పినా వినలేదు. రామ రామ అంటూ నా జీవితం మొత్తం రామ అంటూనే ఉన్నాను. మీరు కనిపించిన తర్వాత నుంచి నేను కృష్ణగా మారిపోయాను. కృష్ణనామాన్ని మాత్రమే జపిస్తున్నాను అంటాడు. సో ప్రభు ప్రభావం ఎంత తీవ్రంగా ఉండేదంటే, అసల సరే, ఏ సంప్రదాయంలో ఉన్న వాళ్ళైనా సరే, ఏ పద్ధతిలో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళు వెంటనే
చైతన్య మహాప్రభులో అంత ఆకర్షణ ఉంది. సార్వభౌమ భట్టాచార్య పూరి క్షేత్రంలోకి వచ్చినప్పుడు చూస్తాడనమాట. ఆయన ఫస్ట్ టైం జగన్నాథుని దర్శించుకొని చైతన్య మహాప్రభు జగన్నాథ అని స్పృహ తప్పి కింద పడిపోతారు. ఆయన చనిపోయాడు అనుకుంటారు అక్కడ అంతా భక్తులంతా. సార్వభౌమ భట్టాచార్య మొట్టమొదటిసారి అక్కడికి వస్తారట. పోలేదు, ఇతను బతికే ఉన్నాడు. అలా యువకుడు ఇంత అందంగా ఉన్నాడే సార్వభౌమ భట్టాచార్య అనుకుంటారు. అందుకని ఆయన్ని ఇంటికి తీసుకెళ్లి సపరీలు చేయించి ఆయన మేలుకున్న తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎవరు ఏంటి ఏ సాంప్రదాయం వాడివా అవి ఇవన్నీ మాట్లాడిన తర్వాత నేను నీకు వేదం నేర్పిస్తాను. ఎందుకంటే నువ్వు చాలా చిన్న వయసులో సన్యాసం తీసేసుకున్నావు, చాలా అందంగా ఉన్నావు, నువ్వు సన్యాసం నిలుపుకోలేవు నీ సౌందర్యంతో. నువ్వు బాగా జ్ఞానవంతుడివైతేనే నువ్వు సన్యాసాన్ని నిలుపుకోగలుగుతావు, లేదంటే నీ అందం ముందు నువ్వు సన్యాసం నిలుపుకోవడం చాలా కష్టం అంటాడు. అంత సౌందర్యంగా ఉంటాడంట. ఎందుకంటే చైతన్య మహాప్రభు చూస్తే ఆయన సన్యాసం అనే విషయం స్త్రీలు మర్చిపోతారు. ఎంత అందంగా ఉన్నాడు ఇతను కావాలని అనిపించేలాగా అంత అందంగా ఉన్నాడంట ఆయన. పురుషులకి అంత అందంగా అనిపించారంటే స్త్రీలకు ఇంకెలా అనిపిస్తుంది? సో భగవంతుడు ఎవరికైనా సరే అందంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన భగవంతుడు గనక, ఆయన కృష్ణుడు గనక, సర్వాకర్షకుడు గనక. కేవలం స్త్రీలు మాత్రమే కృష్ణుడికి లేదా చైతన్య మహాప్రభుకి ఆకర్షితులు అవుతారు అనుకుంటే అది మన అజ్ఞానం. సో మీరు చూడండి, చైతన్య మహాప్రభు మళ్ళీ దక్షిణ భారతదేశం పూర్తి అయిన తర్వాత ఆయన అటువైపు వెళ్తారు. ఎటు? అడవుల గుండా మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్కి బృందావనానికి ప్రయాణం చేస్తారు. ఆ యాత్రలో భాగంగా ఆయన అటవీ ప్రాంతంలో విరుద్ధ జాతి జంతువులు, ఏంటవి విరుద్ధ జాతి జంతువులు, విరుద్ధ జాతి జంతువులు ఒకటినొకటి కలుసుకుంటాయి. చైతన్య మహాప్రభుని చూసి సంతోషపడతాయి, ఆయనతో కీర్తనలో పాల్గొంటాయి, ఆలింగనాలు చేసుకుంటాయి, జంతువులు ముద్దులు పెట్టుకుంటాయి, ఆనందంతో ఎగిరెగిరి గంతులేస్తాయి. అవేంటి? పులి, జింక. మామూలుగా ఇది అది కనిపిస్తే ఇది పరిగెడుతుంది, ఇది దాన్ని వేటాడి చంపుతుంది. కానీ అక్కడ వాటి సహజ స్వభావానికి విరుద్ధంగా చైతన్య మహాప్రభుతో కలిసి సంకీర్తనలో పాల్గొన్నాయి. చైతన్య మహాప్రభు యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉండేది భక్తి విషయంలో, ఆయన యొక్క సౌందర్య విషయంలో, ఆయన యొక్క పవిత్రత విషయంలో. అలాంటి ఆయన ఇక్కడ ఈ సిద్ధవటం దగ్గర ఉన్నటువంటి రామ భక్తుని కాస్త కృష్ణ భక్తులుగా మార్చేశారు. తదుపరి ఆయన ముందుకు సాగుతారు. అక్కడ ఒక బౌద్ధ క్షేత్రం కనిపిస్తుంది. అక్కడ ఆ బౌద్ధ గురువుతోటి ఆయనకి చర్చలు జరుగుతాయి. అక్కడ బుద్ధుడి యొక్క వచ్చిన ఉద్దేశం ఏంటో ఆ బౌద్ధ గురువుతో మాట్లాడతారు. ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆయనకి విషాహారం ఇవ్వడానికి చైతన్య మహాప్రభుకి ప్రయత్నం చేస్తారు ఆ బౌద్ధ గురువు ఆయన శిష్యులంతా కలిసి. అప్పుడే గరుత్మంతుడు వచ్చి ఆ ప్లేట్ నెత్తి ఆ గురువు గారి నెత్తి మీద వేస్తాడనమాట. చైతన్య మహాప్రభు ఆ ఆహారం తినకుండా ఆయనకి అంతా తెగిపోయి రక్తం వస్తుంది. తర్వాత బౌద్ధ గురువు ఆయన శిష్యులు అందరూ అర్థం చేసుకుని ఆయన స్వయంగా నారాయణుడే అని తెలుసుకుని ఆయన పాదాల మీద పడి తప్పైందని చెప్పి వాళ్ళు కూడా కృష్ణ భక్తులుగా మారతారు. చైతన్య మహాప్రభు ఇలా అహోబిలం, శ్రీశైలం, మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత ఆయన శ్రీకాళహస్తి వెళ్తారు, తిరుమల కొండకు వెళ్తారు, కింద ఉన్నటువంటి రాముల వారి యొక్క మందిరానికి వెళ్తారు. మీరు తిరుపతి వచ్చి ఉంటే అక్కడ కోదండరామస్వామి ఆలయం ఉందన్నమాట. ఒక 8-10 అడుగులు ఎత్తుంటాడు రాముడు కోదండం పట్టుకుని. లక్ష్మణ సీతా సమేత కోదండ రామస్వామి. హనుమంతుడు అక్కడ ఉన్నాడు, హనుమంతుడు ఎదురుగా ఉంటాడు అనమాట. ఆ మందిరంలో ప్రత్యేకత హనుమంతుడు రాముడు పాదాల దగ్గర ఉన్నాడు. ఆ మందిరానికి బయట ఎక్కడ దూరంగా ఒక 20-30 మీటర్ల దూరంలో, లేదా ఒక 50 మీటర్ల దూరంలో రాముడు యొక్క బంటు హనుమంతుడు అంటాడు. ఆ మందిరంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన ఏ మందిరంకి వెళ్ళినా భగవంతుని చూడంగానే పులకించిపోతాడు, ఆనందంతో తన్మయత్వంతో, అష్టవికారం కలిగితే కింద పడిపోతుంటాడు, అరుస్తుంటాడు, చెమట పట్టేస్తుంటది, గొంతు గద్గద్దం అయిపోతుంది, పాడలేడు, స్పృహ తప్పి పడిపోతాడు. ఎగిరెగిరి ఎగిరెగిరి ఎగిరి భగవన్నామాన్ని జపిస్తూ హరే కృష్ణ మహామంత్రం జపించేవాడు అనమాట. పైగా అప్పుడు మందిరాలు విశాలంగా ఉండేవి, చక్కగా సంకీర్తన చేసేవారు. సో ఆయన ఎప్పుడైతే సంకీర్తన చేస్తున్నారో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఆయనతో పాటు సంకీర్తన చేసేవారు. అందరితో ఆయన హరే కృష్ణ మహామంత్రం జపించేవారు. నిజానికి ఆయన తన దక్షిణ భారతదేశ యాత్రలో బహిరంగ ఉపన్యాసాలు ఎక్కడ ఏమీ ఇవ్వలేరు. ప్రధానంగా ఆయన సంకీర్తనని, హరికృష్ణ మహామంత్రాన్ని ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నం చేసేవారు. ఎవరితోటైనా భగవద్గీత చర్చిస్తే 1-to-1
లేదంటే కొంతమంది ఒక గురువు, కొంతమంది శిష్యులు ఇలా అలా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు పోగేసి, ప్రజలను పోగేసి ఆయన ప్రవచనాలేమీ ఇవ్వలేదు. రామాలయం దర్శించుకున్నారు. తిరుమల కొండ మీదకెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇప్పుడు ఆయన దర్శించుకున్నటువంటి ప్రదేశాలన్నీ ఆయన యొక్క చైతన్య మహాప్రభు యొక్క భక్త బృందంలో, ఆ! నృత్య బృందంలో, గాత్ర బృందంలో, వాయిద్యకారుల బృందంలో సభ్యులైనటువంటి, భజన బృంద సభ్యుడైనటువంటి జయపతాక్ స్వామి. ప్రభుపాద్ గారు చెప్పారు కదా! 2, 3 సార్లు చెప్పారు. జయపతాక్ స్వామి చైతన్య మహాప్రభు భక్త బృందంలో సభ్యుడు అని. మరి ప్రభుపాద్ గారెవరు? ఆ! చైతన్య మహాప్రభు చెప్పారు, నా సర్వ సైన్యాధ్యక్షుడు వస్తాడు భూమి మీదకి అన్నారు. అది ప్రభుపాద్ గారు. ప్రభుపాద్ గారు అన్నారు, జయపతాక్ స్వామి ఆ! చైతన్య మహాప్రభు యొక్క భక్త బృందంలో సభ్యుడు. సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి జయపతాక వచ్చారు ఇక్కడికి అని చెప్పారన్నమాట. సో, అలాంటి గురువు అదృష్టవశాత్తు మనకు దొరికారు. మన పూర్వజన్మ సుకృతం వల్ల. మనల్ని చైతన్య మహాప్రభు గౌడీ వైష్ణవ సాంప్రదాయంలోకి మనల్ని తీసుకున్నారు. సో, పరమ దయతోటి, కరుణతోటి. అలా చైతన్య మహాప్రభు తిరుపతి చూసుకుని, శ్రీశైలం చూసుకుని, అహోబిలం చూసుకుని, ఆ తర్వాత కాళహస్తి చూసుకుని మళ్ళీ దిగువకి వెళ్తారనమాట. తమిళనాడు నుంచి మళ్ళీ శ్రీరంగంకి వెళ్తారు. శ్రీరంగంలో చైతన్య మహాప్రభు 4 నెలలు ఉంటారు. 4 మంత్స్. అది వర్షాకాలం వస్తుంది. చాతుర్మాస్య వ్రతం సందర్భంగా అక్కడ ఆయన చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తారు. మందిరానికి దూరంలో ఓ ప్రదేశంలో కూర్చుని రోజు జపం చేసుకుంటూ ఉండేవారు. ఇప్పటికీ ఆ ప్రదేశం శ్రీరంగంలో ఉంది. ఆయన అక్కడ ఒక శ్రీ వైష్ణవుడు యొక్క ఇంట్లో ఉండడం జరుగుతుంది. ఆ ఇల్లుని మన వాళ్ళు తీసుకుందామని ప్రయత్నం చేశారు ఇస్కాన్ వాళ్ళు. మన వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు అడిగారు. సో, దాంతో తీసుకోవడం కుదరలేదట. నేను అక్కడికి వెళ్ళినప్పుడు విన్నాను శ్రీరంగంలో. బట్ చైతన్య మహాప్రభు రోజు జపం చేసినటువంటి ప్రదేశం అయితే ఇప్పటికీ అందుబాటులో ఉంది. అక్కడ చిన్న మందిరం కట్టారు. చిన్న చైతన్య మహాప్రభు విగ్రహం కూడా పెట్టారు అక్కడ చిన్నది. క్యూట్ లిటిల్. 4 నెలలు ఉంటారు అక్కడ. అక్కడ చాలా లీలలు జరిగినాయి వాస్తవానికి. 6 గోస్వాములో ఒక గోస్వామిని ఆయన అక్కడే కలుసుకున్నారు. మొన్న ఆయనకి అపియరెన్స్ డే కూడా జరిగింది. అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక ఇస్కాన్ భక్తుడు ఒక చిన్న ఆశ్రమాన్ని నడుపుతున్నాడు అక్కడే. సో, చైతన్య మహాప్రభు అక్కడ ఉన్నప్పుడు కావేరీ నది ఒడ్డున ఉందన్నమాట. కావేరి 2 పక్కల ప్రవహిస్తూ ఉంటది శ్రీరంగ క్షేత్రానికి. రంగనాథుడు అక్కడే శిబి చక్రవర్తి యొక్క దగ్గరలోనే అక్కడ అంటే రామానుజ సాంప్రదాయం పూర్తిగా అక్కడ కొనసాగుతుంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయం. వాళ్ళకి 108 దివ్య దేశాలు అంటారనమాట. తిరుపతి ఒకటి, శ్రీరంగం ఒకటి, ఇలా ముఖ్యమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా. అలాంటి చాలా దివ్య దేశాలన్నీ కూడా, చాలా ఎక్కువ దివ్య దేశాలు ఆ శ్రీరంగం చుట్టూనే ఉన్నాయి. అవన్నీ ఆయన దర్శించుకున్నారు 4 నెలలు ఉండి. ముఖ్యంగా రంగనాథుని దర్శించుకున్నప్పుడు చాలా పులకించారు, కీర్తన చేశారు. అయితే అక్కడ ఆ శ్రీరంగంలో జరిగిన సంఘటన ఒకటి మనం చర్చించుకుని ఇవాళకి ముగిద్దాం. మళ్ళీ వీలైనప్పుడు మిగతా దక్షిణ యాత్ర గురించి చర్చిద్దాం. ఆ శ్రీరంగ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి నోరు అంత స్పష్టంగా తిరగదనమాట. కానీ అతనికి భగవద్గీత అంటే చాలా ఇష్టం అతనికి. సో, నోరు తిరగకపోయినా కూడా ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు భగవద్గీత పఠించేవాడు అందరికీ వినిపించేలాగా. మిగతా వైష్ణవులంతా కూడా అతన్ని కొంచెం గేలి చేయడం, వేళాకోళం చేయడం చేస్తూ ఉండేవారు. ఎందుకంటే అతనికి స్పష్టత లేదు నాలుక గొంతులో సంస్కృతం పలికే విషయంలో. అందుకని ఇతను అన్ని తప్పులు పలుకుతున్నాడు, సరిగ్గా పలకడం చేత కాదు ఇతనికి ఉచ్చరించడం చెప్పి అనుకునేవాడు. కానీ చైతన్య మహాప్రభు రోజు వచ్చి అక్కడ కూర్చుని వింటా ఉండేవారట అతను రోజు భగవద్గీత చదువుతూ ఉంటే. చైతన్య మహాప్రభు పరిశీలిస్తూ ఉంటారు. వీళ్ళందరూ చూసి నవ్వుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇతను ఏమిటో రోజు భగవద్గీత చదువుతున్నాడు, కానీ ఏది తప్పులు లేకుండా చదవలేడు, స్పష్టత లేదు, సరిగా భగవద్గీత పాడలేడు అనుకుని నవ్వుకుని పోతా ఉండేవారంట. కానీ చైతన్య మహాప్రభు అక్కడే కూర్చొని వింటా ఉండేవారట. చైతన్య మహాప్రభు చెప్పారు, మీరు ఎందుకు ఇలా భగవద్గీత చదువుతున్నారు అంటే, ఎందుకో తెలియదు, నాకు చాలా ఇష్టం ఈ భగవద్గీత అంటే. భగవంతుడు ఎంత గొప్పవాడు, తన భక్తుల కోసం తాను దాసుడయ్యాడు. 18 రోజులు రథం నడిపాడు. తన భక్తుల్ని చైతన్యపరచడం కోసం భగవద్గీత చెప్పాడు. కానీ ఏం చేయను, దురదృష్టవశాత్తు నేను దీన్ని సరిగ్గా పలకలేకపోతున్నాను. నేను చాలా దురదృష్టవంతుడని ఏడుస్తూ ఉంటాడనమాట ఆయన. చైతన్య మహాప్రభు చెప్తారు. సో, భగవంతుడు
మనం ఆ సంస్కృతాన్ని తప్పుగా పలుకుతున్నామా, బాగా పలుకుతున్నామా అన్నది కూడా చూడడట ఆయన. అంత దయామయుడంట. ఎంత ఆర్తితో, ఎంత ప్రేమతో దాన్ని భగవంతుడు పాడిన పాటను మనం పాడుతున్నాం అన్నది మాత్రమే చూస్తాడు. నిజానికి వీళ్ళెవరికీ తెలియదు. నువ్వు నిజంగానే చక్కగా పాడుతున్నావు భగవద్గీతని. చాలా ప్రేమగా పాడుతున్నావు. ఇంత ప్రేమ ఎవరికుంటది భక్తులు కాకపోతే? నిజానికి వీళ్ళందరికన్నా కూడా నువ్వే మంచి భక్తుడివి అని చెప్తారట. సో, అక్కడ ఉన్నటువంటి ఆ భక్తుడు చాలా సంతోషపడతాడు చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ తోటి. ఆ! సో, మనం ఎలా పలుకుతున్నాం అనేది కింద ప్రభుపాద్ గారు చెప్తారు. మనం ఎలా పలుకుతున్నాం కాదు. మనమేమి సంస్కృతంలో పుట్టి పెరగలేదు. దురదృష్టవశాత్తు మనకి గురుకులాలు ఉండేవి. కానీ కాలక్రమంలో బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళ విద్యా విధానాన్ని అంతా ప్రవేశపెట్టి, మన విద్యా విధానాన్ని అంతా నాశనం చేశారు. అందులో భాగంగా మనం సంస్కృతాన్ని వదిలేసాం. ఆంగ్ల భాష పిచ్చిలో పడి కొట్టుకుపోతున్నాం అన్నమాట. గ్లోబలైజేషన్ అని అలా రకరకాలుగా. సో, మనం గురుకులాల్లో ఉండి నేర్చుకుని ఉంటే ఖచ్చితంగా మనకి సంస్కృతం నేర్పేవారు. మనం చక్కగా నేర్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకని మనం స్పష్టంగా సంస్కృతాన్ని పలకలేము. పనిగట్టుకుని మనం నేర్చుకుంటే తప్ప. ఒకవేళ ఎవరైనా సంస్కృతం పలుకుతున్నప్పుడు రాగయుక్తంగా లేకపోయినా, అందులో పదదోషాలు ఏవైనా వచ్చినా కూడా మనం దాన్ని పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రేమతోటి భాగవతం లేదా భగవద్గీత శ్లోకాలను పఠిస్తున్నారన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే విషయాన్ని చైతన్య మహాప్రభు ఆ భక్తుల ద్వారా అందరికీ సందేశం ఇచ్చారు. కలియుగం ఎవరు సంస్కృతం నేర్చుకోరు, పఠించరు, భక్తి వద్దు, భగవత్కథ అసలే వద్దు. మరి అలాంటిది ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తున్నప్పుడు మనం అభినందించాలి, ప్రోత్సహించాలి గానీ, మనం గేలి చేయకూడదు. హేళన చేయకూడదు. ఈ విషయాన్ని చైతన్య మహాప్రభు ఆ భక్తుడి ద్వారా మనకు తెలియచేస్తారు. అందుకని మనం పలికేటటువంటి సంస్కృతంలో ఎక్కడైనా దోషాలొచ్చినా కూడా దాన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంత ప్రేమగా కృష్ణుడి యొక్క శ్లోకాల్ని, కృష్ణుడు పలికినవి, కృష్ణుడి గురించివి ఏవైతే ఉన్నాయో అవి పలుకుతున్నావో అనేది మాత్రమే భగవంతుడు చూస్తాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. చతుర్విధ సుకృతం. చతుర్విధ భజంతే మాం సుకృతినోర్జున. ఆర్తితో ఏనుగు పిలిచింది వచ్చాడా లేదా? అర్ధార్థి. ప్రహ్లాదుడు ధ్రువుడు అర్ధార్థి. నాకు మా ముత్తాత కన్నా కూడా పెద్ద రాజ్యం కావాలని వెళ్ళాడు. వచ్చాడా లేదా? సో, భగవంతుడు మనం ఏం కోరుకుంటున్నాం అనేది కాదు, ఎలా కోరుకుంటున్నాం అనేది చూస్తాడు. ఎంత ఆర్తితో మనం ఆయన్ని కొలుస్తున్నామో మాత్రమే చూస్తాడు. కనుక శ్రీరంగంలో ఉన్నటువంటి ఆ వైష్ణవ భక్తుడు ఎవరైతే ఉంటాడో, ఆయన భగవద్గీతలో ఉన్నటువంటి పలికేటువంటి విధానంలో ఉన్న దోషాలు కూడా చైతన్య మహాప్రభు హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆయన ఆలింగనం చేసుకున్నారు. ఆయన అనుగ్రహించారు. ఇలాగ శ్రీరంగంలో చాలా సంఘటనలు జరిగినాయి. అవన్నీ కూడా తెలుసుకుంటూ మనం ఆయన దక్షిణ దేశ యాత్ర తదుపరి ఆయన కేరళకి వెళ్తారు. ఆ చుట్టుపక్కల వచ్చిన మందిరాలని దర్శిస్తారు. శ్రీరామచంద్రుడు బాణంతో తాటి చెట్లను కొడితే అవి వాటిని భగవద్ధామానికి పంపిస్తారు. ఈ కృష్ణదాసు సహాయకుడు ఎవరైతే ఉన్నారో అక్కడ అక్కడ కేరళలో ఉన్నటువంటి కొంతమంది ఆయన్ని తీసుకుని వెళ్ళిపోతారు. స్త్రీలని ఎరగా వేసి. మళ్ళీ చైతన్య మహాప్రభు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి అతన్ని తీసుకొస్తారు. ఆ తర్వాత మహారాష్ట్రలో ప్రవేశిస్తారు. పండరీపూర్ వెళ్తారు. కలలో భక్త తుకారాం కనిపించి ఆయనకి హరే కృష్ణ మహామంత్రం ఇచ్చి సంకీర్తన చేయమని చెప్తారు. ఇవాళ మహారాష్ట్రలో అంతలాగా పండరీపూర్లో లేదంటే మహారాష్ట్రలో పాండురంగ విఠల్ కృష్ణుడి కోసం అంతలా కీర్తనలు జరుగుతున్నాయంటే, అంత బాగా వాళ్ళు పాటలు పాడుతున్నారంటే, కీర్తనలు చేస్తున్నారంటే చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహమే అది. భక్త తుకారాంకి స్వయంగా చైతన్య మహాప్రభు ఆధ్యాత్మిక గురువు. ప్రత్యక్షంగా కలుసుకోలేదు ఇద్దరు. కలలో కనిపించారండి చైతన్య మహాప్రభు భక్త తుకారాంకి. నాయన నీకు హరే కృష్ణ మహామంత్రం ఇస్తున్నాను. నువ్వు పూర్తిగా ఇక్కడి నుంచి ఆధ్యాత్మికంగా మారి నువ్వు కీర్తనలను ప్రచారం చేయని చెప్పారట. ఆ తర్వాత ఆయన మళ్ళీ మహారాష్ట్ర నుంచి ముందుకు సాగి అక్కడి నుంచి మళ్ళీ రైట్ తీసుకుని తెలంగాణ మీదుగా మళ్ళీ ఆంధ్రాలో ప్రవేశించి అక్కడి నుంచి మళ్ళీ ఒరిస్సా వెళ్తారు. ఇలాగ ఆయన టూర్ చాలా అద్భుతంగా, అపురూపంగా, మహాద్భుతంగా జరిగింది. ఇంకా ఆయన శ్రీరంగం నుంచి ఆయన యాత్ర ఎలా కొనసాగిందో తెలుసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.